అనకాపల్లి జిల్లా నర్సీపట్నం గోలుగొండ మండలం జాతీయ జెండాపై మార్మోగింది. ఆపరేషన్ సింధూర్ విజయోత్సవం సందర్భంగా భారత సాయుధ దళాల పట్ల పౌరుల కృతజ్ఞతా భావాన్ని వ్యక్తపరిచే రాజకీయేతర ఉద్యమంగా దేశవ్యాప్తంగా చేపడుతున్నారు. ఈ తిరంగా యాత్ర ప్రజల్లో దేశభక్తిని రగిలిస్తోంది. ఈ క్రమంలో నర్సీపట్నంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ తిరంగా ర్యాలీ ఎందుకు చేస్తున్నామంటే పాకిస్తాన్ నుంచి కొంతమంది టెర్రరిస్టులు కాశ్మీర్ లో అమాయకులైన ప్రజల మీద దాడి చేసి పారిపోయారు. పిలుపుబందులాగా దమ్ముంటే సైనికుల మీద యుద్ధం చేయడానికి రావాలి, కానీ అమాయకులు పాపం మన వైజాగ్ నుంచి కొంతమంది వెళ్ళారు, కర్ణాటక నుంచి కొంతమంది వెళ్ళారు, అన్ని రాష్ట్రాల నుంచి కొంతమంది అక్కడికి వెళ్ళి పిల్లల్ని పాపం సమ్మర్ లోని మన అందరం కూడా సెలవులకు వెళ్ళొచ్చు కదా, కాశ్మీర్ ఒక స్విట్జర్లాండ్ లాగా ఉంటుందని చెప్పి అక్కడికి వెళ్తే అక్కడికి వచ్చి పిచ్చోళ్ళలాగా మెంటల్ ఎక్కిన వాళ్ళలాగా ఒక గన్ తీసుకొని ఇష్టం వచ్చాడు కాల్చి పడేశారు. వాళ్ళకి ఏ పాపం తెలుసు? పాపం ఒక భార్య వాళ్ళ భర్తను చంపుతున్న కళ్ళతో చూసి ఏమయ్యా మా చంపుతున్నావు, నన్ను చంపాయంటే ఆ టెర్రరిస్ట్ వెళ్ళి మోడీకి చెప్పుకో అంటే ఆమె వచ్చి నరేంద్ర మోడీకి చెప్తే ఈ రోజు ఈ దేశ భద్రత కోసం నిలబడిన ఏకైక దమ్మున్న నాయకుడు నరేంద్ర మోడీ గారు అని చెప్పి సందర్భంగా సవనీయంగా మనం చేసుకుంటారు. కూటమి ప్రభుత్వం మొన్న వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు అనే వ్యక్తి అక్కడ ఉండడం వల్ల చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ పిలుపు మేరకు ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేసినందుకు ఈ రోజు గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్ర గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయబాబు గారి ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీగా వచ్చి ఆ సైనికులకు భాషలుగా నిలవాలన్న ఆలోచనతో ఈరోజు ఈ యొక్క చక్కటి కార్యక్రమాలు పెట్టిన విజయబాబు గారికి, అయ్యన్న పాత్ర గారికి కూడా ప్రత్యేకంగా కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ సైనికులు ఈ ఆపరేషన్ సింధూర్కు గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్ర గారు ఒక నెల శాలరీ ఇవ్వడం అన్నది చాలా అభివృద్ధి విషయం. వాళ్ళ భాషగా అందించినందుకు ప్రత్యేకంగా కూడా స్పీకర్ గారు కూడా నా తరఫు నుంచి ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటూ సైనికులకు భాషలుగా మనతో సాయంగా మనం కూడా వాళ్ళ ఆపరేషన్ సింధూర్ మనం విజయవంతం చేసుకున్నామని చెప్పి వాళ్ళ భాషలుగా నచ్చాలని, అలాగే